ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేస్తూ కార్మిక వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు రాజారెడ్డి. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరి ఖనిలోని సిఐటియు కార్యాలయంలో మేడే సందర్భంగా జెండాను ఆవిష్కరించి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కార్మికులకు గడ్డుకాలం వస్తుందన్నారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తూ ర్యాలీ నిర్వహించారు రాజారెడ్డి. మన కోసం, మన హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన నాయకులు, కార్మికుల ఆశయాలను నిలబెట్టడం కోసం మనం ఐక్యంగా పనిచేయాల్సి యాజమాన్య ప్రభుత్వాల విధానంగా కొట్లాడడానికి సిద్ధం కావాలని చెప్పి కార్మిక వర్గానికి సిఐటి పిలిపిస్తూ ఉంది. అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలు మార్చుతూ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల్ని కారుచౌగా కార్పొరేట్లకు కట్టబెడతా ఉంది. కులాల మధ్య, మతాల మధ్య, తెగల మధ్యలో స్విచ్ పెట్టి లబ్ధి పొందాలని చూస్తూ ఉంది. ఇప్పటికే లక్షల కోట్ల ఆస్తుల్ని ఆదానులకు, అంబానికి కట్టుబెట్టింది. పార్లమెంట్లో చట్టాలు మార్చుతూ ఉంది. ఇప్పటికే కార్మిక చట్టాలు మార్చేసి అమలు కోసం సిద్ధంగా ఉన్నాయి. రైతు చట్టాలు మార్చిండ్రు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తూ ఉన్నారు. బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లు ఎత్తేయాలని చూస్తూ ఉన్నారు. మనువాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. ఇవాళ దేవుళ్ళ పేరు చెప్పి ప్రజలందరి మత్తులో పెట్టి మరొకసారి, మూడోసారి అధికారాలను చూస్తూ ఉన్నారు. మరొకసారి కనుక బీజేపీ అధికారంలోకి వస్తే కార్మికులకు రాబోయే కాలంలో గడ్డు కాలం రాక తప్పదు. 100 సంవత్సరాలు సాధించుకున్న హక్కులన్నీ ఒక కలంపోటుతో ఇప్పటికే పార్లమెంట్లో చట్టం చేసిన ఈ బీజేపీకి గద్దె దించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోజుకి 16 గంటలు, 18 గంటలు, 20 గంటలు పనిదినం ఉండేది. 8 గంటల పనిదినం కావాలని మే 1వ తారీఖు 1886 సంవత్సరంలో అమెరికా దేశం చికాగో నగరంలో కార్మికులు ప్రదర్శన జరుపుతూ ఉంటే అక్కడి ఫ్యాసిస్ట్ ప్రభుత్వం కాల్పులు జరిపింది. ఆ కాల్పుల్లో వేలాది మంది కార్మికులు ఆ యొక్క తుపాకీ గుండ్లకు బలయ్యి తమ శరీరం నుంచి రక్తం గారుతూ ఉంటే ఆ రక్తం మడుగులో పడిపోయి తమ అంగీలని ఆ రక్తం మడుగులో ముంచి పైకి లేపి ఇదే కార్మికుల జెండా, ఈ ఎర్ర జెండాతోటే కార్మికుల హక్కులు సాధించుకుంటారని చనిపోయే కార్మికులు ప్రతిజ్ఞ చేశారు. ఆ కార్మికుల త్యాగ ఫలితంగా మేడే స్ఫూర్తిగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ఇవాళ 8 గంటల పనిదినం వచ్చింది. దురదృష్టం, భారతదేశంలో ఈనాడు కేంద్రంలో నుండి బీజేపీ ప్రభుత్వం మళ్ళీ 12 గంటల పనిదినం తీసుకురావాలని చట్టాలను మారుస్తూ ఉన్నది. భారత కార్మిక వర్గం మేడే స్ఫూర్తిగా భారతదేశంలో 44 కార్మిక చట్టాలను సాధించుకుంటే ఇవాళ 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడులు తీసుకొచ్చి కార్మికులకి హక్కులు లేనటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మేడే స్ఫూర్తిగా కార్మిక వర్గం మరొకసారి పోరాడి తమ హక్కుల్ని కాపాడుకోవడానికి ఈ మేడే స్ఫూర్తిగా ముందుకు రావాలని